నవంబర్ 10 అంటే రేపటి నుంచి ఈ తెలంగాణ గ్రూప్ 3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఈ నెల 26 వరకు ఉంది కదా. అయితే మీకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. అయితే దానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారనమాట. సో ఇప్పుడు దాని గురించి చెప్పదలిచానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు అంటే ఉంటే కాల్ మీ ఫర్ దర్ కాల్ తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఉండే టాపిక్లో వెళితే ఒకటి చెప్తాను. ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఒరిజినల్సే కావాలి. అయితే మీకు వచ్చేసరికి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు కదా, అప్లికేషన్ ఫామ్ కావాలి. అప్లికేషన్లో వచ్చేసరికి మీరు డేట్ ఆఫ్ బర్త్ వేస్తారు కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఎస్ఎస్సి సర్టిఫికెట్ కావాలండి. అయితే మీరు అప్లికేషన్లో ఇచ్చిన నేమ్ ఏదైతే ఉంటుందో అది యాజ్ పర్ ది ఎస్ఎస్సి సర్టిఫికెటే ఉండాలండి. చిన్న తేడా ఉన్నా కూడా ఒప్పుకోరండి. ఎస్ఎస్సిదే మెయిన్, ఓకేనా. సో ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా మీకు గుర్తింపు కార్డు ఏదైనా ప్రభుత్వం అయినా కానివ్వండి, ఆధార్ కార్డు అయినా కానివ్వండి. అయితే ఇది 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారమును అప్లికేషన్ ఫామ్లో ఇచ్చిన విధంగానే ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా, ఓకేనా. ఇంకా వచ్చేసరికి హాల్ టికెట్ కూడా మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో హాల్ టికెట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీంతో పాటు కొన్ని సెట్లు జిరాక్స్లు ఉంటాయన్నమాట, అవి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. మీకు వీటి గురించి పూర్తిగా ఇంకా తెలియాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లో చూడండి. ప్రస్తుతానికైతే ఇవి, ఓకేనా. సో చాలా మంది అడుగుతున్నారు ఆధార్ కార్డులో కూడా నేమ్ అలాగే ఉండాలంటే అలాగే ఉండాలి. కాదు ఆధార్ కార్డు గుర్తింపు కార్డు కింద మీరు పలానా వ్యక్తి అని, అది కాకుండా ఓటర్ ఐడీల ప్రకారం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా గుర్తింపు కార్డు ఉంటే కనుక డ్రైవింగ్ లైసెన్స్ లాంటిది, అవి కూడా ఈ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం ఉండేటట్టు చూసుకోండి, ఓకేనా. ఎందుకంటే రిజెక్ట్ చేస్తారండి చిన్న తేడా అయినా కూడా, అందుకని. ఎనీవే గ్రూప్ 3 అభ్యర్థులందరికీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నా విషెస్.